हरि ओम श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। अंकोलं निज बीज संतति अयस्कांतोपनं लं सूचिका साध्वी नैज विभुं लताक्षितिरुहं सिन्धुस्सरिद्वल्लभं प्राप्नोति यथा तथा पशुपते पादारविन्दद्वयं चेतो वृत्तिरुपेत्य तिष्ठति सदा सा भक्तिरित्युच्यते। सा भक्तिरित्युच्यते। अंकोलं निज बीज संततिरयस्कांतोपलं सूचिका साध्वी नैज विभुं लताक्षितिरुहं सिन्धुस्सरिद्वल्लभं प्राप्नोतीह यथा तथा पशुपते पादारविन्दद्वयं चेतो वृत्तिरुपेत्य तिष्ठति सदा सा भक्तिरित्युच्यते। శ్రీ శంకరాచార్యుల వారు శివానంద లహరి అనే గ్రంథంలో ఆయన స్తోత్రంలో భక్తి అంటే డెఫినేషన్ ఇచ్చారు, నిర్వచనం. భక్తి అంటే ఏమిటి? అంకోలం నిజ బీజ సంతతి. ఈడు చెట్టుట, దానికి విత్తనాలు వాడికి అవే మొలుస్తూ ఉంటాయట, అల్లుకుపోతాయట అలా అలా అలా. ఇప్పుడు మనం మర్రి చెట్టు ఉందండి, ఆ ఓడలు వస్తాయి, ఆ ఓడల్లోంచి మళ్ళీ ఇంకో ఓడ వస్తుంది, ఆ చెట్టులోంచి అన్ని ఓడలు 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 అవి కూడా మళ్ళీ ఒక మాను పెట్టేసి పెద్ద చెట్ల తయారవుతుంటాయి. ఇట్లా అంకోలం నిజ బీజ సంతతి అంటే ఈడు చెట్టు నుండి రాలిన విత్తనాల వల్ల వాటికి అవి ఆ చెట్టుని అంటుకుపోయినట్లుగాను అవి మళ్ళీ చెట్టుకు అంటుకుపోతాడు ఆ విత్తనాలు. మనం ఎప్పుడు చూడలేదనుకోండి. అయితే ఇంకోటి చూసాం మనం, అయస్కాంతోపలం సూచిక. ఒక సూదిని అయస్కాంతం మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అది ఆటోమేటిక్గా అయస్కాంతం అలా కూర్చుని ఉంటుంది అంతే, ఆ సూది ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది. సాధ్వి నైజ విభుం. ఎప్పుడు అంటే పతివ్రత అయిన స్త్రీ, అంటే జనరల్గా భక్త మీద చాలా ప్రేమ ఉన్నటువంటి స్త్రీ ఏంటంటే ఎప్పుడు ఆఫీస్ నుంచి వస్తారా మా వారు, ఎప్పుడు ఆయన కాఫీ ఇద్దామా అని ఇలా చూస్తూ ఉంటుంది. సాధ్వి నైజ విభుం. బాగుంది ఈ ఉపమానం. సాధ్వి అంటే సాధ్వి అంటే సాధు వర్తనం కలవాది. సాధ్వి అంటే భార్య. భార్య ఎలా నైజ విభుం, తన యొక్క నిజమైనటువంటి తన విభువు అంటే భర్తని ఎప్పుడు వస్తాడా అని ఆకాంక్షించినట్టుగా లత క్షితిరుహం. ఒక లత ఉంటుంది, దాన్ని ఒక ఆ మాను పట్టుకుని ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది. ఆ లత దాని ఆధారంతో ఇలా పైకి ఎడుతూ ఉంటుంది. దొండపాదులు కానీ తీగిపాదు పొట్లపాదు కానీ అలా పైకి ఎడుతూ ఉంటాయి. సింధు సరిద్వల్లభ. సరిద్వల్లభుడు అంటే సముద్రం, సరిత్ అంటే సింధు, సింధు అంటే సముద్రం యొక్క ఇదనమాట. సరిద్వల్లభ. ఆ సముద్రాన్ని చేరడానికి నదులు ఎలా పరిగెడుతుంటాయి, ఎక్కడో గంగ ఎక్కడో పుట్టింది గంగోత్రిలో, అది హరిద్వార్ దగ్గరికి వచ్చేప్పుడు పెద్ద విశాలంగా అయిపోయింది. మళ్ళీ కాశీ హరిద్వార్ ఇవన్నీ దాటుకుంటూ సముద్రంలోకి వెళ్ళిపోయింది. సముద్రంలోకి వెళ్ళడానికి తొందరపడి టకటకటకటకలా వస్తుందో అలాగా ఇవన్నీ ఉపమానాలు ఇస్తున్నాడు అన్నమాట ఆయన. ఎందుకు, దేనికి ఉపమానం చెప్తా. ప్రాప్నోతి యథా తథా పశుపతి. ఎలా అయితే ఇవన్నీ ఉపమానాలు చెప్పామో ఆ రకంగా నా మనస్సు త్వత్పాదార వింద అర్చన ఎందు, అంటే నీ యొక్క ఆ పాదార విందాలని ఆప్తం చేతో వృత్తి రూపేత్య
పొంది అప్పుడు నది ఏమైపోయింది, ఆగిపోయింది. సముద్రంలో చేరేప్పటికీ అది ఆగిపోయింది అంతే. అలాగే ఒక లత ఇలా చుట్టుకుని అక్కడ ఆగిపోయింది. అలాగే నిజ విభూతి అంటే భర్త రాగానే ఆయనకి కాఫీ ఇచ్చి చిరునవ్వుతో ఆహ్వానించి కాఫీ ఇచ్చి కాసేపు విశ్రాంతి తీసుకోండి అని చెప్తుంది. అక్కడ ఆగిపోయింది ఆవిడ యొక్క ఆ అన్వేషణ, ఆ నిరీక్షణ ఆగిపోయింది. అలాగే సూచిక అంటే ఇనప పిన్నీసు లాంటిది అయస్కాంతానికి వచ్చి అక్కడ ఆగిపోయింది. అలాగే ఇవి కూడా. అందుచేత ఇవన్నీ ఎక్కడ ఎలా ఆగిపోయాయో అలాగా నా యొక్క మనస్సు అనేటువంటి ఈ పుష్పాన్ని నిన్ను తాకేపటికి అక్కడ ఆగిపోతుంది, మనస్సు ఆగిపోతుంది. నేను నీ యొక్క పాదద్వంద్వాన్ని పాదారవింద ద్వయం చేతో వృత్తి ఉపేత్య, ఈ చేతస్సు తన వృత్తిని అక్కడ కోల్పోతుంది. అంటే నీ పాదారవిందాలే కనిపిస్తుంది, నీలో తిష్టది, నీలోనే ఉండిపోతుంది. అది సా భక్తి రుత్యుచ్యతే, దాన్ని భక్తి అంటారండి అని చెప్పి మనకి ఆయన చెప్తున్నారు. కాబట్టి ఆ రకమైన భక్తి కావాలి. కానీ ఈవేళ చొక్కాలు మార్చినట్టుగాను, వేషాలు మార్చినట్టుగాను, ఈవేళేమో అయ్యప్ప స్వామి, రేపేమో షిరిడి సాయిబాబా, ఎల్లుండేమో అమ్మా భగవాను, అవతల ఉండి అమృతానందమాయి, ఇలాగ నువ్వు భగవంతుడిని మార్చేసి చీరలు మార్చినట్టుగా మార్చడం కాదు. భక్తి ఒకే రకంగా ఏకభక్తి విశిష్యతే అని భగవద్గీతలో వస్తుంది. ఆ ఏకభక్తి ఉండాలి నీకు. అంటే ఆ పరమాత్మ పాదార విందాలు నిరంతరం దాన్ని నువ్వు ఏదో ఎంచుకో, ఏది ఎంచుకున్నా సరే, నువ్వు శివుడిని ఎంచుకున్నా సరే, విష్ణువుని ఎంచుకున్నా సరే, దేవిని ఎంచుకున్నా సరే, ఏది నీ ఇష్టదైవం ఎవరైతే సరే వాళ్ళు. ఇప్పుడు కొంచెం ఫ్యాన్ ఎగిచ్చు అంచేది ఈ రకంగా మనం ఆ భక్తిలో నిర్వచనం ఎంత బాగా ఇచ్చారు చూడండి ఆయన. అసలు మనం భక్తి అంటే ఏమిటో అని అనుకుంటాం. మనం భక్తి అంటే ఎలాగ తాళం అది వేస్తే భక్తి చేయడమా అని అనుకుంటాం. కాదు, ఆ భక్తి కాదు ఇది. ఇటువంటి భక్తి, దీన్ని పరాభక్తి అంటారు. ఈ పరాభక్తి వల్ల ఏమవుతుంది, చిత్తం అక్కడ స్థిరపడిపోతుంది. ఎక్కడ చిత్తం స్థిరపడుతుందో అది భక్తి. కాబట్టి మన యొక్క మనస్సు ఎక్కడ నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికి సోర్స్ దగ్గరికి వెళ్ళేప్పటికి అది స్థిరమైపోతుంది. అది సోర్స్ ఎవరంటే పరమాత్మ యొక్క పాదార విందాలంటే. మనం ఇక్కడ సగుణ రూపంగా ఊరికి పాదార విందాలు అన్నాం, కానీ యాక్చువల్ నిర్గుణమైనటువంటి పరమాత్మని పొందడమే మన యొక్క చేతోవృత్తి యొక్క నిరంతర తాపత్రయం. ఇది ఎలాంటిదంటే ఒక నది వెళుతున్నట్టుగా మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఆ బ్రహ్మ సాయుధ్యాన్ని పొందాలి, ఆ నిర్గుణ బ్రహ్మను పొందాలి అనేటువంటి వృత్తితోటి, ఆ బ్రహ్మాకార వృత్తి అంటారు దాన్ని, అటువంటి వృత్తిని సంపాదించవయ్యా. శాస్త్రం ఎందుకు వచ్చింది అంటే అటువంటి వృత్తిని నీకు కలగజేయడం కోసం వచ్చింది. ఆచార్యుడు ఏం చెప్పారంటే నీకు ఆ బ్రహ్మాకార వృత్తిని అందివ్వడానికి వచ్చాడు. ఇటువంటి ఆ బ్రహ్మాకార వృత్తి చెప్పేటువంటి గురువులు తండ్రి హరిచేరుమనేడు తండ్రి కుంభినీధవు చెప్పాడు గురుడు. అలాంటి వాళ్ళని పట్టుకో, అంతేగాని అనవసరంగా వీళ్ళని రోడ్డుపై వాళ్ళని అందరినీ కూడా పట్టుకుని నువ్వు చెడిపోకు అని చెప్పి మనకి భగవద్గీత చెప్తోంది. కాబట్టి అవిక్రియస్య, అసలు ఆత్మీయ లక్షణం ఏమిటి? అవిక్రియం. దానికి విక్రియ లేదు, దానికి మార్పు లేదు, దానికి చేంజ్లెస్నెస్. ఆ చేంజ్ లేనటువంటిది ఏదైతే ఉందో అది ఎప్పుడు నిత్యంగా ఉంటుంది. ఎందుకంటే మార్పు లేదు కదా. మార్పు లేకపోతే ఇంక చేంజ్ లేదు లెక్క కదా. మార్పే డెత్. ఏది చేంజ్, ఇప్పుడు మనం నిరంతరం డెత్లో ఉన్నాం. బర్త్ డెత్. ఇప్పుడు సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే ఈ సెల్ పుడుతోంది మళ్ళీ చస్తుంది, పుడుతోంది చస్తుంది. నీ బాడీలో ఎన్ని సెల్స్ ఉన్నాయి అవన్నీ సెల్స్ పుడుతున్నాయి చస్తున్నాయి. కాబట్టి బర్త్ అండ్ డెత్ ఎవ్రీథింగ్ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ యువర్ బాడీ. అలాగే నీ యొక్క ఇవన్నీ కూడా చేంజ్ అయిపోతున్నాయి. చేంజ్ అవ్వడమే మరణం. అంటే మరణం ఎక్కడో లాస్ట్లో మనం అంతా అయిపోయాక 70 ఏళ్ళు అయిన తర్వాత చచ్చిపోయాడు, అది కాదు మరణం. ఎప్పుడు ప్రతిరోజు మనం మరణిస్తున్నాం, మళ్ళీ పుడుతున్నాం, పుడుతున్నాం. ఇది పునరపి జననం, పునరపి మరణం. వ్యోమవత్ ఆకాశస్య అంటే వ్యోమగత్ అంటే ఆకాశం ఎలా అయితే, స్పేస్ ఎలా అయితే సర్వగతమో, అన్ని చోట్ల అన్ని ప్లేసులు దాంట్లో అందులో ఇవి ఉన్నాయో సర్వగతం. అమృతత్వస్య ఆత్మన, అమృతం అంటే అది మృతం కానిది, చావనిది ఆత్మన, అటువంటి ఆత్మని. అది క్షేత్రజ్ఞుడు, అదే క్షేత్రజ్ఞుడు. అంచేత వాడికి క్షేత్రజ్ఞుడికి నిత్యం కూడా ఈశ్వరత్వం ఉండనే ఉంది. నువ్వు నీడ్ నాట్ ఆయన ఈశ్వరత్వాన్ని ఆపాదించే అవసరం లేదు నువ్వు. అందుచేత ఇప్పుడు నువ్వు క్షేత్రజ్ఞుడు అనుకుంటున్నావా, నువ్వు ఈశ్వరుడివే.
అనుకోవటం లేదు, అయితే ఇంకా అజ్ఞానంలో ఉన్నావు. బస్ ఒకటే రెండే, భావం అభావం, అజ్ఞానం జ్ఞానం. ఈ అజ్ఞానంలో ఉన్నంతసేపు నేను ఈశ్వరుని కాదు అనుకుంటావు, జ్ఞానంలోకి వచ్చిన తర్వాత నేను ఈశ్వరుని అనుకుంటావు. ఇంతే తేడా, జస్ట్ చేంజ్ ఆఫ్ అవుట్లుక్. ఇది వేదాంతం చెప్పేది. ఇటువంటి వేదాంతకి అవుట్లుక్ మనకి కాంక్రీట్గా కనిపించడం లేదు ఏదీను. అందుచేత ఎవరు దీన్ని నమ్మరు. కాంక్రీట్గా కనిపించాలి. నాకు ఇప్పుడు ఫలితం ఇప్పుడు ఇమ్మీడియట్గా రావాలండి అంటూ ఉంటాడు వాడు. ఒక పని చేస్తుంటే దానికి ఫలితం ఇమ్మీడియట్గా రావాలంటాడు. కాబట్టి ఆ రకంగా కాంక్రీట్గా లేకపోవడం వలని ఎంతోమంది దీని నుంచి విముఖులవుతున్నారు. పాపం వాళ్ళ యొక్క జన్మ రాహిత్యం గురించి ప్రయత్నించకుండా వాళ్ళు విముఖులవుతున్నారు. భగవద్గీత నుంచి పక్కకి తప్పుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? జపాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, తర్వాత ఇంకా ఏవో చేస్తున్నారు. పాపం ఎన్ని చేసినప్పటికీ ఇటువంటి జ్ఞానం అవ్వటం లేదు. ఎందుకు అవ్వటం లేదు అంటే వాళ్ళు సరైన దారి చూపించేటువంటి గైడ్ లేకపోవడం ఒకటి. ఒకవేళ గైడ్ ఉన్నా కూడా వీడి మనస్సులో కోరికలు పుట్ట, వాసనలు పుట్ట, ఆ వాసనలో క్షయం కాకపోవడం అదొకటి. ఈ రెండింటి యొక్క ప్రతిబంధం వల్ల వాడి యొక్క మనస్సు జ్ఞానం పొందటం లేదు. అంచేత నువ్వేమన్నావు, శాస్త్రానికి అందరూ జ్ఞానం లేకపోతే ఇంక శాస్త్రం ఎందుకండి అని అన్నావు. ఎవడిదవుతాడు జ్ఞాని? జ్ఞాని ఎక్కడో ఒకడు ఉంటాడు. మీరేమన్నారు? సంసారి లేడన్నారు కదా. నన్ను ఏమన్నా సంసారిత్వే అభావే శాస్త్ర అనర్ధక్యాది దోషవత్తు. శాస్త్రం ఇంకెందుకండి? సంసారే లేనప్పుడు సంసారి కోసమే కదా ఇప్పుడు మీరు మోక్ష శాస్త్రం అని పెట్టారు, ఇది గీతాశాస్త్రం అని. ఇంకా అసలు సంసారే లేనప్పుడు ఎందుకు మనకి ఈ శాస్త్రాలు ఎందుకు? అందరూ ఈశ్వరులే కదా అని అందరూ అనుకోవడం లేదు కదా ఈశ్వరుని. అది అవిద్యావత్ విషయమే అర్ధవత్వం. యథా ద్వైతినాం సర్వేషాం బంధావస్థాయామేవ శాస్త్ర అర్ధత్వత్వం నా ముక్తావస్థాయాం ఏవం. ద్వైతులు అందరూ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు, బంధావస్థ ఎందే శాస్త్రము. వాడికి మోక్షావస్థలో వాడికి శాస్త్రం అవసరం లేదు, శాస్త్రాన్ని దాటిపోయాడు వాడు. అంచేత సంసారం లేనప్పుడు శాస్త్రం ఎవరి కోసం అంటే అలా కాదు నాయన. ఏం చేద్దంటే అవిద్యావంతులు ఇంకా ఉంటారు కదా, వాళ్ళ కోసం నువ్వు ఆ శాస్త్రంలో. ఏమంటే యూనివర్సిటీలో BA పాస్ అయిపోయి MAలోకి వచ్చాడు. ఏమంటే ఇంకా BAలో ఇంటర్మీడియట్ ఇవన్నీ ఎందుకంటే నేను MAకి వచ్చేసాను కదా అని అంటావా? నీలా చదివేవాళ్ళు ఇంకా ఇంటర్మీడియట్ BA చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ శాస్త్రం అనే యూనివర్సిటీ ఎప్పుడు ఉండాల్సిందే. నువ్వు పాస్ అయిపోయి నువ్వు వెళ్ళిపో, నువ్వు యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోయి 5 లెక్చరర్ అంతేగాని వాళ్ళని వద్దంటే నువ్వు వాళ్ళు చదువుకోవాలి కదా ఇంకాను, అంచేత వాళ్ళకి రావాలి కదా ఇది అని అంటారు. సరే, అయితే బాగుందండి. మిథ్యాజ్ఞానం పరమార్థవస్తు దోషయితం సమర్థం నా హి ఓషర్దేశం స్నేహం పంకీకర్తం శక్నోతి మరీచ్యుదకం తదా అవిద్య క్షేత్రజ్ఞస్ నకించిత్ కర్తం శక్నోతి. ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఒక తాడు మీద పామును కనిపించింది, ఆ పాము తాడుని కాటేయగలదా? కాటేయలేదు. అలాగే ఎండమావులు మనకి నీళ్ళలో కనిపించాయి, ఆ ఎండమావుల ఆ ప్రదేశాన్ని తడపగలదా? అది తడపలేదు. ఈవెన్ దో మనం వీ హ్యావ్ సీన్ దట్ సూర్యరశ్మి ఉంది, ఎండమావులు లేవు అని తెలిసిన తర్వాత కూడా తడపలేదు, ఉన్నప్పటికీ కూడా తడపలేదు. అంచేత ఈ రకంగా ఆయన అవిద్య నశించిన తర్వాత క్షేత్రజ్ఞస్య ఆ అవిద్యావస్థలో ఉన్నప్పుడు కూడా క్షేత్రజ్ఞుడిని ఇంచుమించు అది తాకనైనా తాకలేదు. అవిద్య తాకలేదు అంటే మరి అయితే నాకు బంధం లేదు, మోక్షం లేదు, ఇంకేం అక్కర్లేదు కదండి. అవును నిజమే, కానీ నాకు తెలుసుకుంటే నువ్వు తెలుసుకోవటం లేదు, అదే వచ్చిన గొడవ. అంచేత మిథ్యాజ్ఞానం పరమార్థ వస్తువును దూషితం చేయదు, సామర్థ్యం లేదు దానికి. చవిటి నేలను ఎండమావులు తడపగలవా? ఆ విధంగానే అవిద్యా తత్కార్యాలు. అవిద్య అనగా అజ్ఞానం, దానికి కార్యం అంటే ఏంటి? దేహాది, ఈ ప్రపంచం, BMC, బాడీ మైండ్ కాంప్లెక్స్. ఆ విధంగా అవిద్యా తత్కార్యం క్షేత్రజ్ఞుడికి అపకారం కానీ ఉపకారం కానీ చెయ్యవు అని డిక్లేర్ చేశారు భగవద్గీతలో శంకరాచార్య వారు. అట్లయినతో సంసారంలో మూఢుల వల్లనే సర్వశాస్త్రములు చదివిన పండితులు కూడా నేను ఇట్టివాడును, ఇది నా వస్తువు అని అహమ్మమ్మలతో తిరుగుతున్నారే. ఇక్కడ పాయింట్ వాడు భలే కనిపెట్టాడు. ఏమండి, మీలా కొంచెం శాస్త్రాలు చదువుకున్నవాడు కూడా, పండితులు కూడా నేను ఫలానా వాడిని, ఇదంతా నా 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 ఆస్తి ఇదంతాను అని ఇలా తిరిగొడుతున్నాడే అని అంటూ ఉంటారు. ఓహో, నీకు వాళ్ళ సంగతి కావాలా? నీకు అదా నీ సంగతి? అయితే విను, వాళ్ళ పాండిత్యం ఏమిటో తెలుసా? వాళ్ళు
ఎంఏ పిహెచ్డీలు అయ్యారు. దేంట్లోనూ కెమిస్ట్రీలోనూ పిహెచ్డీ అయ్యారు, లేకపోతే ఫిజిక్స్లో అయ్యారు, లేకపోతే ఇంకో డాక్టరేట్ చేసుకున్నారు, ఏవో చేశారు. కానీ ఈ ఫీల్డ్లో వాళ్ళు వారు ఎంఏలు కాదు, పిహెచ్డీలు కాదు. అయితే వాడి పాండిత్యం అంతా ఏమిటంటే ఈ శరీరానికి సంబంధించిన పాండిత్యమే ఎక్కువ ఉంది వాళ్ళకి. క్షేత్రజ్ఞుడు వేరు, ఈ శరీరం వేరు అనేటువంటి పాండిత్యం నిజంగా లేదు వాడికి. ఉన్నట్టు నటిస్తే నటించవచ్చు, అది వేరే సంగతి. కాబట్టి తన్నుగా గుర్తిస్తాడు. వానికి అటువంటి నిజంగా లేనటువంటి ఆ జ్ఞాని అయితే వాడికి అసలు వాడి భోగాల వైపు కన్నెత్తి చూడ్డు, అలాగే వాడు కర్మల వైపు కూడా కన్నెత్తి చూడ్డు. కర్మల వైపు కూడా కన్నెత్తి చూడ్డు అంటే వాడు మంచి చేయాలి కదండి, మంచి చేయాలి కదండి. వాడు మంచి వదిలేశాడు, చెడ్డ వదిలేశాడు. అలా ఆయన అవినీతితో బతకమని కాదు, నీతితో బతకమని కాదు. అవినీతికి నీతికి అతీతంగా బతుకు జ్ఞానిగా. అంతేగాని నీతిలో బతకాలని, నీతిగా బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి జ్ఞానం లేదు. అవినీతితో బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి జ్ఞానం లేకపోయినా వాళ్ళకి శిక్ష పడుతుంది, ఈ లోకంలోనే శిక్ష పడుతుంది. కానీ నువ్వేమిటంటే నువ్వు ఈ రెండింటికి అతీతంగా ట్రాన్సెండెంటల్ జ్ఞానిగా బ్రతుకు. అంటే ఈ రెండు కూడా నాది కాదు, నేను కాదు అని ఆ రకంగా బతకాలి. అంచేత ఎవరైతే క్షేత్రజ్ఞుని తన్నుగా గుర్తిస్తాడో వాడికి ఈ భోగాలు కానీ ఈ కర్మలు కానీ చెయ్యడు. నాకు కావాలి అనేటువంటి అహంకారం మమకారం లేదు. ఏదైనా పని చేయాలంటే మనకి అది నాకు కావాలి అని అనుకున్నప్పుడు చేస్తాం, అందుకే నాకు అక్కర్లేదు అనుకున్నప్పుడు ఎందుకు చేస్తాడు ఆ పని? కాబట్టి ఆత్మ నిర్వికారుడు అని తెలుసుకుంటే నిరాకారుడు, నిర్వికారుడు, నిరంజనుడు అని ఈ లక్షణాలు, ఆత్మలక్షణాలు కనుక నీకు బాగా దృఢంగా తెలిస్తే, దృఢంగా తెలియలేదు కాబట్టి మనం ఇన్నిసార్లు చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నాం అన్నమాట, దృఢంగా తెలియడం కోసం. అందుచేత వాడు సంకల్పమే చేయడు. అసలు వాడికి అన్నీ ఇంట్లో ఉన్నాయండి, సరుకులు అన్నీ ఇంట్లో ఉన్నాయి, వాడి షాపే వాడి ఇంట్లో అంతా ఉంది, సగం షాప్ ఇంట్లోనూ సగం షాపు అక్కడ ఉంది రోడ్డు మీద. ఇంకా వాడు సంకల్పం చేస్తాడు, అక్కడి నుంచి అది పట్టరావాలని సంకల్పం చేస్తాడు. వాడు నేను అక్కడ గోధుమరావు పట్టరావాలి అక్కడికి వెళ్ళి అంటాడు. వాడు ఇంట్లోనే ఉంది గోధుమరావు, తర్వాత చింతపండు ఇంట్లోనే ఉంది, అన్నీ వాడు సగం ఇంట్లో పెట్టుకుంటాడు, సగం బయట పెట్టుకుంటాడు అక్కడ షాపులో. కాబట్టి అలాంటి వాడికి ఎలా అయితే ఉందో వాడి సంకల్పమే చేయడు. ఇంకా అలాగనే జ్ఞానికి సర్వం నేనే అయినప్పుడు నేను ఇంకెవరిని కోరాలి, దేన్ని కోరాలి? నేను సర్వం నేనే అన్నప్పుడు అయితే దేనికోసం కోరతావయ్యా అంటే దేహం కోసం కోరాలి. దేహం నేను కాదు అని నాకు దృఢపడింది అనుకోపోని ప్రస్తుతానికి, నీకు నిజంగా దృఢపడిందో లేదో తర్వాత టెస్ట్గా నిలవాలి తర్వాత. అయితే అది దృఢపడినట్లు అనుకున్నప్పుడు వాడు ఇంక దేనికి సంకల్పం చేయడు. ఎందుకంటే శరీరం కోసమే కదా ప్రతిదీ మనం చేసేదంతాను, ఆత్మ కోసం కాదు అని అంటాడు. సరే, శృణు, వాళ్ళ పాండిత్యం అలాంటిదో తెలుసా అని చెప్పి పాపం శంకరాచార్య వారు కొంచెం ఇక్కడ కొంచెం వ్యంగ్యంగా మాట్లాడతారు అన్నమాట. వ్యంగ్యంగా ఏంటంటే వాళ్ళు చాలామంది పండితులు ఉన్నారు. ఎలాంటి పండితులు? వేదాంగాలు చదివిన పండితులు ఉన్నారు. వాళ్ళు వేదాంగ కర్మలు చేసేటువంటి కర్మిష్ఠులు, బ్రహ్మాండమైన కర్మిష్ఠులు, అనుష్ఠానం చేసేవాళ్ళు, కోటి జపాలు చేసేవాళ్ళు, తర్వాత కోటి యజ్ఞాలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళది కూడా పాండిత్యం కాదు అంటున్నాడు ఈయన శంకరాచార్య వారు. నిరసిస్తున్నాడు వాళ్ళని. ఏమని? ఇదం తత్ పాండిత్యం శృణు, విను. ఇదంతా మన దగ్గర పెట్టి కూర్చోబెట్టి విను ఆయన, ఇది విను. ఇదం తత్ పాండిత్యం, వాళ్ళ పాండిత్యం ఏంటి చెప్తాను విను. యత్ క్షేత్రమేవ ఆత్మదర్శనం. ఎలాంటి పాండిత్యం తెలుసా వాళ్ళకి? క్షేత్రమేవ. ఈ క్షేత్రం అంటే చెప్పాను కదా, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, ఈ శరీరం క్షేత్రము. ఇదే దీని అందే వీళ్ళు ఆత్మదర్శనం అంటే వాళ్ళ ఆత్మను చూసుకుంటారు. అంటే నేనే ఈ దేహాన్ని అని అనుకుంటున్నారు. యది పునః క్షేత్రజ్ఞం అవిక్రియం పశ్యేయు, ఒకవేళ వాళ్ళు కనుక క్షేత్రజ్ఞుడు అవిక్రియుడు ఇందాక చెప్పినటువంటి లక్షణాలు గల పరమాత్మను నేనే అని అనుకున్నాడో వాడు తతో నా భోగం కర్మవా ఆకాంక్షేయు, వాడు భోగాన్ని కానీ కర్మని కానీ ఆకాంక్ష చేయడు కదా. అంచేత అవిక్రియాత్మదర్శన, ఎప్పుడు కూడా ఆత్మ ఎప్పుడు కూడా అవిక్రియం అంటే ఏ మార్పు చెందనది, ఏ క్రియ చెయ్యనిది. ఫలార్థిత్వ అభావాత్, ఫలం కోసం ప్రవృత్తి లేదు కాబట్టి వాడికి నివృత్తి ఉపచర్యతే. వాడు తూష్ణిగా కూర్చుంటాడు అంటే ఆ కూర్చోవడం కూడా ఒక పనేండి కదండి అని అంటే అది ఔపచారికంగా చెప్పారు. అందులోంచి విరమించడమే ఔపచారికం ఉంటారు. దీన్ని సెకండరీ మీనింగ్లో చెప్పారు. అయితే వాడిని శాస్త్ర విధులు అయినప్పటికీ మూర్ఖులని అనుకోవచ్చునండి మన దృష్టిలో, ఉపేక్షణీయుల. ఎస్,
అవును అంటున్నాడు. ఎస్, వాళ్ళు సర్వశాస్త్ర కోవిదులు కావచ్చు, యోగీశ్వరులు కావచ్చు, భక్తీశ్వరులు కావచ్చు, గొప్ప మీమాంసకులు కర్మిష్ఠులు కావచ్చు, ఎవరైతే వేదాంత శాస్త్ర అర్ధ సాంప్రదాయ అర్ధ నిశ్చయ రహితులో, ఎవరికి ఆత్మజ్ఞానం లేదో వాళ్ళందరినీ మూర్ఖుల వలె దూరంగా ఉంచాలి అని శంకరాచార్య వారు గట్టిగా చెప్పారు. ఇదంతా వాచ్యవేదాంతం అండి. చూడు, నువ్వు నిజంగా మోక్షం పొందాలంటే వాళ్ళంటారు, ఆ ఆత్మజ్ఞానం పొందే వాళ్ళని కూడాను వీళ్ళు వెనక్కి లాగుతుంటారు. ఎలాగ చెప్పమంటారా, వాడు ఓ స్నేహితుడు ఉన్నాడు, వాడు రోజు పాపం క్లాస్కి వెళ్తున్నాడు, ఉపనిషత్ క్లాసులు వింటుంటే వాడిని వీళ్ళు అంటారు, వీళ్ళందరూ ఏంటంటే ఇటు కర్మలు చేసేవాళ్ళు వీళ్ళంతా, ఆత్మజ్ఞానం లేని వారందరూ మూర్ఖులు. దూరంగా ఎందుకు పెట్టాలంటే, ఇప్పుడు చెప్తున్నాడు ఎందుకు దూరంగా పెట్టాలంటే, వాళ్ళు అంటారట, అప్పుడే నీకు మొహానికి అప్పుడే అంత జ్ఞానం అభ్యసింది ఏంటి, అసలు నీకు చెప్పే గురువుకు ఉందా జ్ఞానం, ఇదంతా వాచా వేదాంతం, ఇది చైర్ వేదాంతం. చూడు, నువ్వు నిజంగా మోక్షం పొందాలంటే చూడు, మా దగ్గర ఉంది శ్రీ విద్య అనేటువంటి సంపూర్ణ దీక్ష తీసుకో, లేదంటే కుండలిని శక్తిని లేపు, లేదంటే అనాహత నాదానుసంధానం చెయ్యి, లేదంటే పిరమిడ్ మెడిటేషన్ చెయ్యి, లేకపోతే ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చెయ్యి. ఉత్తిత్తి కవలితో నీకు మోక్షం వచ్చేస్తుందా? చూడు, అక్కడ శతసహస్ర గాయత్రి యజ్ఞం జరుగుతోంది, చండీయాగం జరుగుతోంది, పద అక్కడికి, నీ జ్ఞానం గీనం అన్నీ వదిలిపెట్టు అంటాడు వాడు. ఎలాంటిదంటే, ఒక బ్రాహ్మణుడు మేకను తీసుకెడుతూ అది కుక్క అని చెప్పి నలుగురు దొంగలు, ఇదివరకు కథ చెప్పాను, బ్రాహ్మణుడు తీసుకెడుతున్నాడు పాపం మేకని, తీసుకెడుతుంటే నలుగురు ప్లాన్ చేసుకున్నారు అనమాట. మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు కొంచెం దూరంలో ఉండి మెల్లిగా ఆ బ్రాహ్మణుడికి ఎక్కిస్తారు. ఏమయ్యా కుక్క తీసుకెడుతున్నావు ఏంటి అంటారు. అంటే మేక అయ్యా, కుక్క అంటాడు అని అది కూడా వెర్రి కుక్క అది అంటాడు. వెర్రి కుక్క అంటాడంటే అసలు ఇది మేక అంటాడు ఈ బ్రాహ్మణుడు మొదటిసారి. రెండోవాడు అంటాడు, ఏమిటి ఆ వెర్రి కుక్కని ఇలా తీసుకెడుతున్నావు, అది కరుస్తుందేమో అంటాడు వీడు. రెండోవాడు, కరుస్తుందా, ఇది వెర్రి కుక్క అని వీడు కొంచెం మైండ్లో సంశయం వచ్చింది. తర్వాత మూడోవాడు అంటాడు, అయ్యో ఆ కుక్కని నా దగ్గరికి తీసుకురావు, నాకు కావాలంటే అక్కడ మీ దగ్గరే పంచుకో, నన్ను కరుస్తుందేమో అది ఇది అంటాడు. ఏంటి వీళ్ళందరూ ఇలా అంటున్నారు, వెరికొక్క అంటున్నారు, ఇది నిజంగా కుక్క మేకారి వాడు కాదు. అనుమానం వచ్చి ఆఖరికి ఇంకా నాలుగోవాడు అంటాడు, ఏమయ్యా నువ్వు ఆ వెరికొక్కని తీసుకెళ్ళడం నీకు వెరితనం బయటపడుతోంది, నువ్వు ఆ వెరికొక్క రాట కట్టేయి, నీకు లేకపోతే నేను కరిచేస్తున్నది అని చెప్తాడు. నిజంగానా అని చెప్పి వాడు ఆ రాట కట్టేసి వెళ్ళిపోతాడు మేకని. వీడు వెళ్ళి దొంగేస్తాడు, తీసుకుపోతారు దొంగలు. అలాగా నీకు ఆత్మజ్ఞానం కలుగుతున్న వాళ్ళని పక్క వాళ్ళందరూ ఉంటారు, నీ మొహం నీకు వేదాంతం అబ్బింది ఏంటి అది ఇది అని అంటారు. అంటే ఎవరి మాటలు వినద్దు, వాళ్ళందరికీ దూరంగా ఉండు అని చెప్తున్నాడు శంకరాచార్య. శివుణ్ణి ప్రార్థించు, కల సహవాసం ఘటయ సతామేవ సంఘం అని ఇలా పాడు అని ఇదివరకు ఒకసారి చదివా. ఇది కల సహవాసం విఘటయ అనేటువంటి ఎపిసోడ్. అదేంటండి అలా అంటారు? వారు కూడా లోకంలో కొంతమంది క్షేత్ర విభాగం చేసి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అని అంటారు కదా. అంటే శృణు, మళ్ళీ ఇక్కడ అన్యశ్చ పాండిత్యం కసిదస్తు, వాళ్ళ పాండిత్యం అలాంటిదో చెప్పమంటావా? శంకరాచార్య వారు అంటున్నారు, ఇక్కడే ఉంది తెరకాసు. క్షేత్రజ్ఞ ఈశ్వరయేవా, క్షేత్రజ్ఞుడండి ఈశ్వరుడేనండి. ఇప్పుడు మనలో భగవంతుడు ఉన్నాడండి, అయితే నేను ఉన్నాను భగవంతుడు ఉన్నాడని రెండు విధాలు మాట్లాడతారు. ఒకడేమో భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అంటే నేనే ఉన్నాను అర్థం. కానీ ఒకడేమంటాడు, ఏమంటే నేను జీవుడిని, భగవంతుడు నాలో ఉన్నాడు అంటాడు. మళ్ళీ అంటే ఏంటంటే నాలో అంతర్యామిగా ఉన్నాడు, నేను జీవుడిని అని అంటూ ఉంటాడు. ఇక్కడ ఏమిటంటే క్షేత్రజ్ఞ అన్యత క్షేత్రజ్ఞస్య విషయ అహంతు అన్య సంసారి సుఖీ దుఃఖి, నేనేమో సంసారి సుఖీ దుఃఖి, నేను జీవుణ్ణి, నా లోపల ఆత్మ ఉన్నాడు, ఆయన క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు, లేదంత లేదు. కానీ నేను మాత్రం సంసారిని సుఖిని దుఃఖిని. అంచేత మమ కర్తవ్య, ఇప్పుడు ఏం చేయాలి, నేను ఆ ఈశ్వరుని సాక్షాత్కరించుకోవాలి. అంతే హృదయ గుహలో అలా పెట్టుకుని ఆ ఈశ్వరుని ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేయాలి. ఎప్పటికో ఆయన సాక్షాత్కరిస్తాడు, ఎన్నాళ్ళకో ఎన్ని జన్మలు తపస్సు చేస్తేనో సాక్షాత్కరిస్తాడు, ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది అని వీడు కళ్ళకంటూ ఉంటాడు. వీడు ఇదంతా పాండిత్యం, ఇది వాళ్ళ యొక్క పాండిత్యం. అంచేత విజ్ఞానాన్ని క్షేత్రజ్ఞ జ్ఞానం సంపాదించుకుని ధ్యానం చేసి
దాన్ని ఈశ్వరుని సాక్షాత్కరించుకోవాలి అని వీళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళది ఈ పాండిత్యం వాళ్ళది. క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే, క్షేత్రమేమో క్షేత్రజ్ఞుడికి విషయం. కానీ నేను మాత్రం సంసారాన్ని సుఖిని దుఃఖిని ఈ సంసారాన్ని పోగొట్టుకోవడం నా కర్తవ్యం అని చేత నేను క్షేత్రజ్ఞ విజ్ఞానంతో ధ్యానం చేసి ఈశ్వరుడైన క్షేత్రజ్ఞుని సాక్షాత్కరించుకుని ఆ స్వరూపంలో నేను స్థిరం పొందాలి అని ఈ విధంగా ఉంది వాళ్ళ యొక్క పాండిత్యం. మళ్ళీ శంకరాచార్య వారు ఏమంటున్నారంటే, ఏవం బుధ్యతే, ఎవడైతే ఇలా తెలుసుకుంటాడో, యహచ బోధయతి, పరులకి ఇలాగే బోధన చేస్తూ ఉంటాడో, నాహం నాసౌ క్షేత్రజ్ఞ, వీడు క్షేత్రజ్ఞుడు కాదు అటువంటి వాడు, ఇది యహ సహ పండితాపసద, అటువంటి వాడు పండితుల్లో నీచమైన పండితుడు. అంటే నీచమనే అపసద అంటే నీచం, కానీ ఏమిటంటే లోయర్ కేటగిరీ పండితుడు. వాడు ఏమంటాడంటే సంసారానికి మోక్షానికి కూడా శాస్త్రం అర్ధవత్వం కరోమి ఇది. శాస్త్రం రెండు విధాలా ఉండాలి కదండి, అటు జ్ఞానం ఉండాలి, ఇటేమో కర్మకాండ ఉండాలి, రెండూ ఉండాలి, రెండింటితోటి మోక్షం పొందాలి అని అంటాడు వీడు. అటువంటి వాడు స్వయం మూఢ, తాను మూఢుడై తన ఆత్మను చంపుకుని అన్యాంశ వ్యామోహయతి, ఇతరులను కూడా వ్యామోహంలో పడేస్తున్నాడు. ఎట్లా, ఎందుకోసం అంటే శాస్త్ర అర్థ సాంప్రదాయ రహితత్వాత్, శాస్త్రాన్ని సాంప్రదాయబద్ధంగా వినక చదవక, శాస్త్ర సాంప్రదాయ రహితత్వాత్ లేకపోవడం మూలాని శృతహాని అశ్రుత కల్పనాం, దాని మీద ఒకటి భగవద్గీత ఒకటి చెప్తే వీడు ఒకటి అర్థం చేసుకుంటాడు, ఒక రకంగా చెప్తే ఇంకో రకంగా అర్థం చేసుకుంటాడు అని ఈ రకంగా శంకరాచార్య వారు తిట్టకుండా తిట్టినట్టుగా ఈ దీంట్లో కనిపిస్తుంది మనకి. తస్మాత్, అందుచేత అసంప్రదాయవిత్ సర్వశాస్త్ర విదోపి మూర్ఖ ఇవ ఉపేక్షణీయ, వాడిని మూర్ఖుడి కింద తమకట్టేశారు ఈయన. వాడు సర్వశాస్త్రాలు తెలిసి ఉండొచ్చు, నో డౌట్, కానీ అధ్యాత్మ శాస్త్రం అహం బ్రహ్మాస్మి శాస్త్రం పఠించలేదు, వాడు వినలేదు, కనలేదు, ఆకలింపు చేసుకోలేదు. కాబట్టి వాడిని మూర్ఖుని వల్ల ఉపేక్షణీయ, కాబట్టి వాళ్ళందరినీ బయటికి గెంటేసేయి, నువ్వు వాళ్ళతో స్నేహం చెయ్యకు అని చెప్తున్నాడు శంకరాచార్యుల వారు. ఇంకా ఏం చెప్పాలి మనం? దీన్ని ఏమంటే రామానుజ మతాన్ని, ద్వైత మతాన్ని, ఇతర ద్వైత మతాలన్నింటినీ కూడా ఖండించేశాడు. ఈ చిన్న పేరాలో ఆయన ద్వైత మతాలని ఖండిస్తున్నాడు. ఇది మనకి చాలా ఉపయోగం. ఎందుకోసం అంటే మనం భ్రమలో ఉంటాం, అబ్బా ఆయనండి చాలా బ్రహ్మాండమైనటువంటి వక్త అండి, ఆయన రామానుజాచార్యుల వారి స్వయంగా ఆయనతో కాంటాక్ట్ ఉన్న శిష్యుడండి ఆయన, పెద్ద జీయర్ గారు లేకపోతే ఇంకోటి అనుకుంటుంటాం. అలా జీయర్ గారు తర్వాత మరి ఇంకా వేరే శైవ మతంలో ఒక అధికారి ఉంటారు, పెద్ద అధికారులు, వైష్ణవ మతంలో అధికారులు ఉంటారు. వీళ్ళందరూ పీఠాధిపతులు, బ్రహ్మాండమైన పీఠాధిపతులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇలాగా మనకి మన జనానికి మోహేసి, అంటే జనాల్ని ఇలాగ మోహంలో పెట్టేసి అసలైన తత్వాన్ని చెప్పరు వాళ్ళు. అది వచ్చిన గొడవ. అందుచేత శంకరాచార్య వాళ్ళని ఎందుకు ఫాలో అవ్వాలి అంటే మనకి వాట్ నెక్స్ట్, దేర్ ఈజ్ నో నెక్స్ట్. ఉన్నది ఉన్నట్టుగా ఉండిపోవడం, నువ్వు ఉన్నది ఉన్నట్టుగా ఉండిపోవడం, నాట్ బికమింగ్, ఓన్లీ బీయింగ్. ఇది మనకి శంకరాచార్యుల వారు ఉపనిషత్తు ద్వారా ఔపనిషత్ జ్ఞానం ద్వారా అందించినటువంటి ఇది. అందుచేత నువ్వు ఏ కర్మకాండ చేయక్కలేదు, ఏ ఉపాసనాకాండ చేయక్కలేదు, తర్వాత ఏ ధ్యానకాండ చేయక్కర్లేదు, ధ్యానం కూడా అక్కర్లేదు అన్నాడు. తర్వాత ఏమిటంటే సింప్లీ గుర్తించు, రీకాగ్నిషన్ ఈజ్ ఇంపార్టెంట్. రీకాగ్నిషన్ అండ్ ప్రవిలాపనం అంటాడు, అంటే దీన్ని అంతటి మెల్ట్ చేసుకో, మొత్తం ప్రపంచాన్ని అంతటిని కూడా నువ్వు మెల్ట్ చెయ్యి. ఎలా మెల్ట్ చేస్తావండి అంటే నామరూపాలని తీసేసి సత్తు చిత్తుల్ని చూడు. ఇది మన యొక్క టెక్నిక్ ఆఫ్ అభ్యాసం. ఈ అభ్యాసాన్ని నువ్వు కొనసాగించు. నామరూప రహితమైనటువంటి తత్వాన్ని నువ్వు అలాగ ధ్యానం, అది కూడా ధ్యానం కాని ధ్యానం మనది. కాబట్టి క్షేత్రజ్ఞుడు దేవుడు, జీవుడు కాదు. క్షేత్రజ్ఞుడు నువ్వు జ్ఞానం పొంది ధ్యానం చేసి ఉపాసన చేసి సాక్షాత్కరించుకోవాలి అని ఈ రకంగా భావిస్తూ
తాను మూఢుడవడమే కాకుండా అన్యులను కూడా మోహింపజేసి స్వయంగా ఆత్మఘాతకుడై తాను సంసార మోక్షశాస్త్రానికి అర్థవత్వం చేశాడు అని అనుకుంటూ శాస్త్రార్థ సాంప్రదాయ రహితుడు అవడం చేత శృతి విహిత అర్థాన్ని వదిలేసేసి వేద విరుద్ధమైన అర్థాన్ని కల్పించి అందరినీ మోహింపజేస్తున్నారు కనుక వాళ్ళందరూ కూడా పండిత అపసదులు అని తిట్టాడు ఈయన. కనుక అటువంటి అద్వైత శాస్త్ర వేదాంత సాంప్రదాయ రహితులు సర్వ అనాత్మ శాస్త్రవేత్త అయినా కూడా వేదాంత శాస్త్ర అయినా కూడా అనగా ద్వైత విశిష్టాద్వైత శాస్త్రాలు ఈ బడా గురువులైనా సరే మూర్ఖుల వలె ఉపేక్షణీయులు, వారి దరి చేరకు ఇని శంకర్ల వారి హెచ్చరిక. అయితే మరి ఈ సుఖ దుఃఖాలు ఎవరికి చెందాయండి? ఎవరు అనుభవించాలి? ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కదా. అవును, ఎస్ అనుభవిస్తున్నాం. ఎవడు చెప్తున్నాడు? వాడు జ్ఞాత, అంటే అన్నీ తెలుసుకునేవాడు, తెలియబడే సుఖ దుఃఖాలు. అయితే ఇప్పుడు అనుభవించేది ఎవరు సుఖ దుఃఖాలని? జ్ఞాత నోయర్ అనుభవిస్తున్నాడా? నోన్ అనుభవిస్తోందా? నోన్ అనుభవిస్తున్నట్టుగా ఉందండి. నోన్ నేను కాదని అనుకుంటున్నావు కదా, నేను నోయర్ అంటున్నావు కదా, అంటే నీకేం అంటదు ఆ సుఖ దుఃఖాలు? అయితే మరి వస్తున్నాయి కదండి. వస్తున్నాయంటే ఆభాసగా వస్తున్నాయి, వస్తువుగా కాదు. నిజంగా సుఖం వచ్చినప్పుడు దుఃఖం ఉండదు, దుఃఖం వచ్చినప్పుడు సుఖం ఉండదు. కాబట్టి అది వస్తువు కాదు, ఆభాస. ఆభాస అంటే ఓన్లీ అపియరెన్స్. సోకుతున్నాయి అంతే, అలా గాలి సోకినట్టు సోకుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు క్షేత్రజ్ఞుని నిన్ను టచ్ చేసేవాడు ఎవరు లేడయ్యా. సుఖ దుఃఖాలు కాదు కదా, ఏది నిన్ను టచ్ చేయలేదు. జన్మ మృత్యువులు కూడా టచ్ చేయలేవు నిన్ను, జనన మరణాలు కూడా నిన్ను టచ్ చేయలేవు. అంటే నీ టచ్లో లేవు అవి. నువ్వు వాటిని చూస్తున్నావు, అవి నీవి కాదు, నీకు ఆబ్జెక్టివ్ వరల్డ్ అంతా కూడా నువ్వు కాదు అని నీకు తేలిపోయింది. దీని గురించి అధ్యాస భాషలో బాగా రాశాం, అప్పుడు అక్కడ చూడవచ్చు మీరు. అయ్యే సరేనండి, ఇదంతా అవిద్య మాత్రం, సంసారం అవిద్యా కార్యం అన్నారు, బాగానే ఉంది. మరి ఈ అవిద్య ఎవరిదండి? ఓహో, ఈ అవిద్య ఎవరిదని అడుగుతున్నావు? అడిగేవాడిదే. అంటే నాదేనా అండి? అవును, నీదే. అవిద్య ఎవరిదండి? అడిగేవాడిదే. ఏం చేద్దండి? అవిద్య నీ చేతి చూడబడుతుంది కదా, నువ్వు చూస్తున్నావు కదా అవిద్యని. ఎవడికి అవిద్య ఉందో వాడే చూస్తున్నాడు. అయితే అవిద్యావంతుడు నేనే కదండి. అవును, నేనే. రైటే. అయితే నాకు శాస్త్రోపదేశం అనే మందు సంపాదిస్తే చాలండి? చాలు. ఈ సంసారం ఉపశమిస్తుందండి? ఎస్, చాలు. అయితే ఈ అవిద్య ఎక్కడి నుంచి వచ్చిందండి? నేను నిజంగా సంసారాన్ని కాదు కదా, నేను నిజంగా పరమాత్మనే. అయితే నాకు అవిద్య ఎలా వచ్చిందండి? ఎప్పటి నుంచి వచ్చిందండి? ఇవన్నీ అడక్కు. అవిద్య ఎక్కడి నుంచి వచ్చింది? నాకు కడుపు నొప్పి ఎక్కడి నుంచి వచ్చిందండి? నేను పరమాత్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే అంటాడు, నీకు అవిద్య అదే కడుపు నొప్పి ఎందుకు వచ్చిందో ఏమిటో అని తర్వాత ఆలోచిద్దాం, ముందర ఇంజక్షన్ తీసుకో అంటాడు, ఇంజక్షన్ ఇచ్చి పాడేస్తాడు. అలాగనే మాయాంచ అవిద్యాచ స్వయమేవ భవతి, అవి స్వయంగానే వస్తాయి, అవిద్య కూడా అని. ఎక్కడ దేనికి కారణం చెప్పలేవు, అది మాయా. అంచేత ఈ అజ్ఞానానికి కారణం ఏమిటండి అని అడక్కు. అజ్ఞానం వచ్చింది నీకు, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రా, అంతే తేడా. అపృథగ్భూత భగవత అన్యత్ర పృథక్ న కంచిదపి భవిత్వ. ఇది అపృథక్ సమాధిన అస్య భగవతో దేవాత్ పరః అస్య సయేవ నో గతి ఇత్యేవ నిశ్చిత అవ్యభిచారిణి బుద్ధి అనన్యయోగ హే జ్ఞానం సత్యజ్ఞానం. అనన్య భక్తి అని చెప్పి చాలాసార్లు భగవద్గీతలో వస్తూ ఉంటుంది. ఏమిటండి అనన్యం 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 అంటూ ఉంటాడు అంటే, మత్తా పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, నాకన్నా అన్యమైనటువంటిది ఏదీ లేదు అని పరమాత్మ డిక్లేర్ చేశాడు ఒక చోట. నాకన్నా వేరే పరతరం నాణ్యత్ కించిదపి, కించిత్ కూడా లేదు. అలాగనే ఆ పరమాత్మ కన్నా నేను వేరుగా లేను నువ్వు అనుకోవాలి. అనన్యయోగం, దాన్ని అనన్యయోగం అంటారు, లేకపోతే అనన్య భక్తి అంటారు, అనన్య జ్ఞానం అంటారు. అహమేవ స భగవాన్ వాసుదేవ నా అన్యోస్మి నా అన్యోస్మి నా అన్యోస్మి అని ఇలాగా భావన చేయడమే అనన్య భక్తి. దీన్నే అసలైనటువంటి పరాభక్తి అంటారు. ఒక చోట శంకరానంద వ్యాఖ్య అని భగవద్గీతకు ఉంది. శంకరానంద స్వరూపులు ఆయన విద్యారణ్య స్వామి వారి గురువులు. వారు ఎక్కడ చూసినా ఏ పేజీ తీసినా ఒక 10-15 ఉంటాయి. సర్వమిదం అహం చ బ్రహ్మైవ, సర్వమిదం అహం చ బ్రహ్మ, సర్వం ఇదం అహం చ బ్రహ్మైవ.
ఇది ఇంతయు బ్రహ్మమే, నేను బ్రహ్మమే అని ఈ రకంగా ఆయన అలా రాసుకుంటూ వస్తూ ఉంటాడు. అంటే ఏంటనమాట, అభ్యాసం చేయాలి మనం దాన్ని మనం బాగా అభ్యాసం. సర్వమిదమహం చ బ్రహ్మైవ. ఇప్పుడు మనం కూర్చున్నా, తింటున్నా, తాగుతున్నా, ఏం చేస్తున్నా ఇదంతా బ్రహ్మమే అనేటువంటి భావంలో ఉండిపోవాలి. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ గీతాభ్యాసం. గీతలో అభ్యాసం ఏమిటయ్యా అంటే ఇది. ఎస్, సరే, భగవానుడు సృష్టి అంతా క్షేత్రజ్ఞ సంయోగం వలన అన్నాడు కదా. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, సాకారం, నిరాకారం, జడము, చేతనము, విషయము, విషయి, తమఃప్రకాశాలాగా విరుద్ధ ధర్మాలు కలవి కదా. వీటి సంబంధం ఎలా కుదురుతుంది? ఏం సంబంధం కడతావు దీనికి? క్షేత్రజ్ఞుడేమో నిరోయం, నిరాకారం, సంయోగ సమకాయ సంబంధాలు కుదరవు కదా అని అంటే కరెక్టే. క్షేత్రానికి, క్షేత్రజ్ఞుడికి రెండింటికి తమః ప్రకాశవత్ విరుద్ధ స్వభావం. అంటే ఒకటేమో జ్ఞానం, నువ్వు చెప్పే క్షేత్రజ్ఞుడు జ్ఞానం, క్షేత్రం ఏమో చీకటి. అంటే క్షేత్రం చీకటి అంటే అర్థం అజ్ఞానం, అజ్ఞానం మొద్దు, ఇనర్ట్ మ్యాటర్. మరి దానికిను దీనికి ఎట్లా సంబంధం ఎట్లా కుదిరిందండి అని అంటావా? ఆధ్యాసిక సంబంధం. అంటే ఏంటి? ఆ మ్యాటర్ని చూసి నేనే ఇది అని అనుకోవడమే పెద్ద సంబంధం. అంటే ఈ జ్ఞానానికి ఒక లక్షణం ఒకటి ఉంది. ప్రతిదాన్ని చూసి నేనే ఇది, నేనే ఇది అని అనుకుంటూ ఉంటుంది. మనస్సును చూసి మనస్సు నేనే అనుకుంటుంది. దేహాన్ని చూసి నేనే దేహం అనుకుంటుంది. ఆ అనుకోవడం అనేటువంటి జబ్బు ఒకటి, ఆ లక్షణం ఒకటి పరమాత్మకు ఉంది. ఆ పరమాత్మ ఏదనుకుంటే అది అయిపోతాడు. చిత్రం ఏంటంటే అయిపోతాడు, అది తానే అయిపోతాడు. ఇప్పుడు సృష్టి అంతా కూడా తత్ సృష్ట్వా తదావం ప్రావిశతని మనం అనుకుంటున్నాం. ఆయన సృష్టించాడని అనుకుంటున్నాం. కాదు, సృష్టించలేదు. ఆయన అయిపోయాడు. సర్వం అభవత్. ఈ సృష్టి అంతా తాను అయిపోయాడట. అంచేత ఇంకా అంటే కొన్ని లెవెల్స్ ఉంటాయి. బిఏ లెవెల్ ఒకటి, ఎంఏ లెవెల్ ఒకటి, పిహెచ్డి లెవెల్ ఒకటి. ఈ లెవెల్స్లో కొన్ని శృతులు ఒక రకంగా ఉంటాయి, కొన్ని శృతులు ఒక రకంగా ఉంటాయి. ఒక సృష్టి జరిగింది అని చెప్పి శృతులు చెప్పాయి. కానీ ఆ సృష్టి జరిగింది అని చెప్పడం ఏమిటంటే నిన్ను ఉద్దేశించి చెప్పడం కోసం. నీ బుద్ధి ఎక్కడుంది? సృష్టి జరిగింది అన్నట్టుగా ఉంది నీ మైండ్లో. కాబట్టి దాన్ని తీసేయాలి అంటే ఏం చేయాలి? ముందర సృష్టి ఉంది అని చెప్పు. అబ్బాయి ఆయన సృష్టి ఉంది, నేను చెప్పింది ఒప్పుకుంటున్నాడే ఈయన అని చెప్పి వింటాడు. విన్న తర్వాత మెల్లిమెల్లిగాను, ఒరే అబ్బాయి సృష్టి లేదు, పాడు లేదు, ఇదంతా నీ మాయా కల్పితం, నీ మనస్సు ప్రొజెక్ట్ చేస్తుంది అని అంటాడు. అలాగా అండి అంటే ముందర సృష్టి ఉంది అని ఒప్పుకోకపోతే వాడు వినడు. అంచేత సృష్టి జరిగింది అని చెప్పేసి మన శాస్త్రాల్లో, వేదంలో సృష్టి జరిగింది. అయితే ఈ సృష్టి పారమార్థికంగా లేదు, వ్యావహారికంగా ఉంది. వ్యవహారం ఏంటంటే పరమార్థం అంటే ఏంటంటే వ్యవహారికం అంటే చెప్పాను కదా, అఫీషియేటింగ్ డెప్యుటేషన్ మీద వెళ్ళినవాడే అలాగే ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనం డ్రెస్ కోడ్ ఎలా మార్చుతాం? ఇంటికి వచ్చినప్పుడు ఒక డ్రెస్ కోడ్, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ కోడ్, పూజకి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ కోడ్. ఆయన ఎవరు మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఆ డ్రెస్ కోడ్లు ఉండాలండి అన్నట్టుగా. అంచేత ఇక్కడికి వచ్చినప్పుడు ఈ డ్రెస్ కోడే ఉండాలి అని చెప్పినట్టుగా ఆ డ్రెస్ కోడ్ మారుస్తున్నట్టుగా వీడు కూడా మారుస్తూ ఉంటాడనమాట వాడి యొక్క ఇది. అందుచేత మనకి క్షేత్రం, క్షేత్రి రెండు కూడా ఒకదానికొకటి సంబంధం ఎలా కుదిరింది? మోకాలికి బట్టతలకి ఎలా ముడేస్తామండి అని అడిగితే ఆధ్యాసిక సంబంధం అని చెప్తారు. నిజానికి దాని ధర్మాలు వేరు, దీని ధర్మాలు వేరు, కరెక్టే. కానీ ఇక్కడ మాత్రం దాని యొక్క స్వరూపాన్ని చూడకపోతే వచ్చిన గొడవ ఇదంతా. నిజంగా నువ్వు తాడుని చూస్తే పాము అనుకోవు, తాడుని చూడలేదు కాబట్టి పాము అనుకున్నావు. పాము అనేది నీ బుద్ధిలో ఉంది, తాడు మీద లేదు. అంచేత సృష్టి లేదు, తాడు సృష్టించలేదు. ఏమను నువ్వు నీ బుద్ధితో సృష్టించుకున్నావు కాబట్టి నువ్వు సృష్టి చేసి పాపం తాడిని అంటావు ఎందుకు నువ్వు అనవసరంగాను. అంచేత తాడిని అడిగితే ఏమంటుంది? నాకేం తెలియదు బాబోయ్, అసలు ఈ పాము ఎక్కడి నుంచి వచ్చిందో ఏమిటో నాకేం తెలుసు అని అంటుంది. అదే పోని పాముని అడుగుదామా అంటే పాము అంటుంది నేను ఎప్పుడు వచ్చాను అసలు దీని మీదకి? నువ్వు తలుస్తే వచ్చాను, నేను తలవకపోతే మానేస్తాను, నువ్వు తలుచి చూస్తే వచ్చాను నేను. అది రమణ మహర్షి కూడా ఒక చోట చెప్తానమాట, నువ్వు తలిస్తే జగత్ కనిపిస్తుంది, తలవకపోతే జగత్ కనిపించదు. అంతే కదా. ఇప్పుడు అమెరికాని తలిస్తే మనకి అమెరికా ఒక ఫోటో వచ్చేస్తుంది మనకి. అమెరికా ఇలా ఉంటుంది, అక్కడ ఫ్లైట్లు ఇలా తిరుగుతూ ఉంటాయి, అది ఏదో ఒక రకమైన ఫోటో. అదే తలవకపోతే ఏం రాదు. అంచేత నిద్రలో మనం ఏది తలచడం లేదు, అంచేత జగత్తు లేదు మనకి. నిద్రలో జగత్తు లేదు, స్వప్నంలో జగత్తు ఉంది, కానీ అది అక్కడ ఏదో రకంగా వేరే రకంగా తలుస్తున్నాం, ఇక్కడ ఇంకో రకంగా తలుస్తున్నాం, అక్కడ ఇంకో రకంగా తలుస్తున్నాం. ఇలాగ రకరకాల తలబడం, అనుకోవడం, తలవడం, ఇదే జగత్ యొక్క మూలం.
అది ఎవరి లక్షణం అంటే చిత్తు యొక్క లక్షణం. జ్ఞానం యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడు ఏదో అనుకుంటూ ఉంటుంది. ఆ అనుకోవడమే కొంప ముంచుతుంది. ఎందుకంటే అది ఊరికే కూర్చోలేదు. జ్ఞానం చిత్తశక్తి ఊరికే కూర్చోదు. ఎందుకంటే నువ్వు కూడా ఊరికే కూర్చోలేవు. ఒక పార్క్ వెళ్ళావు అనుకో, మరి ఇంకా ప్రియురాలు ఇంకా రాలేదు కాబట్టి నువ్వు పార్క్లో కూర్చొని అలా గడ్డిలో కూర్చున్నావు, చక్కగా అటు ఇటు చూస్తున్నావు, ఇటు ఇటు చూస్తున్నావు. ఒక్కొక్క గడ్డి పార్క్ తీసి ఇలా పడేస్తుంటుంది, పీకడం అలా పడేయడం. అంతవరకు ఆ ప్రియురాలు వచ్చేదాకా. ప్రియురాలు వచ్చిన తర్వాత అప్పుడు అయిపోతుంది. అట్లాగే ఊరికే కూర్చోడు ఎవడు, ఏదో ఒకటి మాట్లాడు, ఏదో ఒకటి చేస్తూ ఉన్నావు. వాడికి అలవాటు, ఆ అలవాటు పోగొడుతున్నాడు అనమాట. అంచేత నువ్వు అక్కడికి వెడితే ఇప్పుడు సముద్రంలో నది చేరిపోయింది అనుకో, ఇంకెక్కడికి వెడుతుంది? అది సముద్రంలో చేరిపోయింది. అలాగే నీ మనస్సు అనేటువంటి నది ఆ సముద్రం, భగవద్గీతా జ్ఞానం, క్షేత్రజ్ఞుడు అనేటువంటి సముద్రంలో చేరిపోతే నీకు ఇంకా మళ్ళీ పునరుత్థానం లేదు. మళ్ళీ ఆ నదిని మళ్ళీ బయటికి తీసుకురాలి. అదే నదిని బయటికి తీసుకురాలి. దాన్నే ముక్తి అంటారు. సరేనండి, బాగానే ఉంది. యథాశాస్త్రం క్షేత్రజ్ఞ లక్షణ భేద పరిజ్ఞానపూర్వకం ప్రాగ్దర్శిత రూపాత్ క్షేత్రాత్ ముంజాదివ ఇహ ఇషికాం యథోక్త లక్షణం క్షేత్రజ్ఞం ప్రవిభజ్య. శాస్త్రం ఏం చెప్తోంది? క్షేత్రజ్ఞుల లక్షణం వేరు, పరిజ్ఞానపూర్వకం. వాడి యొక్క పరిజ్ఞానపూర్వకం అంటే క్షేత్రజ్ఞుల లక్షణాలు తెలుసుకుని ప్రాగ్దర్శిత రూపాత్ ఇదివరకు చెప్పినట్టుగా క్షేత్రాత్ అంటే దేహాది క్షేత్రంలోంచి ముంజాది వైశీకాం, ఇందులోంచి దాన్ని ఏదో ముంజాది వైశీకం అంటే ఇషీకం అని ఒక తాడు తీగ లాగడం. ముంజాత్ దేంట్లో అదే మనం దర్భ పొల లాంటిది ఏదో లాగుతాం అనమాట. దాంట్లోంచి ఆ దర్భ పొల లాంటి సన్నడిది ఒకటి ఉంటుందట, అది లాగితే అప్పుడు దాంట్లోంచి విడిగా వస్తుంది. అలాగా ఈ క్షేత్రజ్ఞుణ్ణి ఈ శరీరం అనేటువంటి దీంట్లో క్షేత్రంలోంచి అలా లాగి చూడమన్నాడు ముందర. ముంజాది ఇషీకాం యథోక్త లక్షణం చెప్పినటువంటి లక్షణాలతోటి క్షేత్రజ్ఞం ప్రవిభజ్య, క్షేత్రజ్ఞుడు విడతీసి, అంటే ముందర ఎనాలిసిస్ చేయాలండి. క్షేత్రజ్ఞుడు క్షేత్రము ముందర ఎనాలిసిస్. తర్వాత ఏముంటుంది? ఈ క్షేత్రజ్ఞుడు రెండు ఒకటే. అది సర్కిల్ కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు 2 కొసలు ఉన్నాయి, ఇటు క్షేత్రం ఉండి ఇటు క్షేత్రజ్ఞుడు. ఈ 2 కొసలు కలిపితే కానీ నీకు సర్క్యూట్ కంప్లీట్ కాదు. అందుచేత ఏమంటమాట, క్షేత్రజ్ఞుడు నేనే అంటాడు భగవంతుడు, క్షేత్రము నేనే అంటాడు. అంటే ఇది నేను కాదు, ఇది నేను ముందర చెప్పాడు. అదేంటి ముందర నువ్వు ఇది నేను కాదని చెప్పి యువతకి లాగాం కదా, క్షేత్రజ్ఞుడిని యువతకి లాగాం కదా అంటే, నువ్వు యువతకి లాగిన క్షేత్రజ్ఞుడు ఎవరనుకుంటున్నావు? ఇదంతా అదే. మళ్ళీ దాన్ని సింథసిస్ అన్నమాట. అంటే మనకి ఏది నాకన్నా వేరు కాదు అని చెప్పడం, డిక్లేర్ చేయడం కోసం ఆయన చెప్పుకొచ్చాడు. నసత్తని నాసత్ వచ్చింది. అది ఉందంటావా లేదంటావా అంటే అది ఉన్నట్టు కాదు లేనట్టు కాదు. ఉన్నట్టా లేనట్టు అని ఒక పాట ఉంది. అలాగే అది ఉన్నట్టు కాదు లేనట్టు కాదు. ఉండడం అంటే నీ దృష్టిలో ఉన్నట్టు, అది యాక్చువల్గా ఉందా లేదా? లేదు. కాబట్టి ఇత్యేవం సర్వ ఉపాధి విశేషాలని, అంటే సర్వ ఉపాధుల్ని విశేషాలని అన్నింటినీ కూడా నువ్వు నిరస్త సర్వోపాధి విశేషం అంటే ఉపాధులన్నింటినీ కూడా ఎక్విప్మెంట్స్ అన్నీ కొట్టిపారేవయ్యా. ఆ ఎక్విప్మెంట్స్లో ఉన్న కరెంట్ ఒకటే. ఇది అందరికి చెప్పేది. అంచేత పశ్యతి క్షేత్రం చ మాయాహస్తి నిర్మిత హస్తి స్వప్న దృష్ట వస్తు గంధర్వ నగరాధిపతి. ఆయన ఏం చెప్పాడు అంటే ఉదాహరణలు ఇచ్చాడు. మాయా నిర్మిత హస్తి, ఒకడు గారడివాడు ఒక ఏనుగును సృష్టించాడట. అలాగే స్వప్నదృష్టం, స్వప్నంలో నువ్వు ఏనో గంధర్వ నగరం సృష్టిస్తూ ఉంటావు. అది అసత్య అయినప్పటికీ సత్తులాగా కనిపిస్తూ ఉంటుంది. ఇత్యేవం నిశ్చిత విజ్ఞానోదయ, ఇటువంటి విజ్ఞానాన్ని కలిగినప్పుడు తస్య సమ్యక్ దర్శన విరోధాచ, అంచేత ఇది సమ్యక్ దర్శనానికి విరోధం కాబట్టి సమ్యక్ దర్శన విరోధం మిథ్యాజ్ఞానం. ఆ మిథ్యాజ్ఞానాన్ని నువ్వు పోగొట్టి సమ్యక్ దర్శనాన్ని పొందు. తస్య జన్మహేతో అపగమాత్ విద్వాన్ నసభూయో విజాయతే. అందుచేత ఇటువంటి సమ్యజ్ఞానం కనుక ఆ మిథ్యాజ్ఞానాన్ని కొట్టిపారేసి సమ్యజ్ఞానం కనుక కలిగితే అప్పుడు నీకు జన్మహేతువైనటువంటి అజ్ఞానం అపగమాత్ వదిలిపోతుంది. అందుచేత ఏమండి మరి పైన చెప్పిందంతా సమ్యక్ దర్శనం అయితే, తక్కిన వాళ్ళు చెప్పారు కదా సాంఖ్యం, వైశేషికం, బౌద్ధం దర్శనాలు ఇవన్నీ కూడా మిథ్యా దర్శనాలేనా అండి? వాటి వల్ల ముక్తి లేదా నాయన?
ఇంకా అది వేరే చెప్పాలా? బాబు, రాజుగారి పెద్ద పెళ్ళం చాలా మంచిది అని అంటే రెండో పెళ్ళం చాలా గయ్యాలని అర్థం కదా. అలాగే ఇక్కడ సాంఖ్య, న్యాయ, వైశేషిక, బౌద్ధ దర్శనాలన్నీ కూడా నీ స్వకపోల కల్పితాలు. అది శృతికి పనికిరావు, శృతిలో లేవు, యుక్తిలోకి రాదు, అనుభవానికి రాదు. అవి విరుద్ధాలు. శృతి, యుక్తి, అనుభవానికి విరుద్ధాలు. ఒకరి దర్శనం ఇంకొకటి చేత ఖండించబడుతోంది. ఒకటి చెప్పింది మరొకడు యాక్సెప్ట్ చేయడం, వాడు చెప్పింది వీడు యాక్సెప్ట్ చేయడు, వీడు చెప్పింది వీడు యాక్సెప్ట్ చేయడు. ఇదంతా కూడా నీ బుద్ధిల మీద ఆధారపడింది. ఇది శృతి అంటే వేదం బుద్ధి మీద ఆధారపడలేదు. అది డైరెక్ట్ పరమేశ్వరుని యొక్క వాణి, ఆకాశవాణి, గీతావాణి. అది దేని మీద ఆధారపడలేదు. అందుచేత ఆ వాణిని నమ్ముకో. ఈ బుద్ధిల వాణిని నమ్మద్దు. ఈ జనాల యొక్క వాణి, నువ్వు జనవాణిని నమ్మద్దు, గీతావాణిని నమ్ము అని చెప్తున్నాడు ఇక్కడ. అందుచేత ఏది అద్వైతమో అద్వైత దర్శనానికి దారితీస్తుందో అది పరమార్థ సాంఖ్య దర్శనం అని దీనికి పేరు. పరమార్థ సాంఖ్య దర్శనం. సాంఖ్య దర్శనం అనగానే మనం సాంఖ్యుడు, కపిలుడు, న్యాయం అది అందులో గడిపోతాం. అలా కాదు. ఇక్కడ దీన్ని పరమార్థ సాంఖ్య దర్శనం. భగవద్గీతని పరమార్థ ఏషాత్ ఏ భీత సాంఖ్యే అని ఆయన చెప్తారు 2వ అధ్యాయంలోనే. ఇది నేను సాంఖ్యం చెప్పాను కదా నీకు. ఇప్పుడు సాంఖ్యం అంటే జ్ఞానం అని అక్కడ అర్థం. యోగ మాటలు తీసుకుని దానికి విపరీతార్థాలు కల్పిస్తూ ఈ సాంఖ్యం, గీతలో ఉన్న సాంఖ్యానికి యోగానికి కూడా విపరీతార్థాలు కల్పిస్తూ వాళ్ళు ఇంకో రకంగా చెప్పుకొచ్చారు. యోగం అంటే అదని ఇదని. కాబట్టి అందరికీ ఉపనిషత్తుల్లో ఉన్నదే, కానీ వాళ్ళు ఇంటర్ప్రిటేషను రకరకాలుగా చేశారు. కాబట్టి భగవాన్ బాదరాయణుడు బ్రహ్మసూత్రకర్త. ఏతేన యోగ ప్రత్యుక్త ఈక్షతే నా శబ్దం అనే సూత్రాల్లో సాంఖ్యాన్ని ఖండించాడు, యోగాన్ని ఖండించాడు. ఖండించడం అంటే ఏంటి అంటే దానివల్ల నీకు మోక్షం రాదు. అది పాయింట్. ఏ దర్శనం వల్ల నీకు మోక్షం వస్తుంది అంటే వేదాంత దర్శనం వల్లనే మోక్షం వస్తుంది. తక్కిన దర్శనాల వల్ల మోక్షం రాదు. మరి ఇంకేమొస్తుందండి? జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటే ఏంటి? ప్రకృతిలో ఉన్నటువంటి సైంటిస్ట్కి ఎంత జ్ఞానం కలుగుతుంది? వాడికి ఆ స్పేస్ గురించి తెలుసు, వాడికి తర్వాత అటామిక్ థియరీ గురించి తెలుసు, లేదా ఇంకోటి తెలుసు, ఆ యంత్రాలు ఎలా తయారు చేయాలో తెలుసు. అటువంటి నాలెడ్జ్ కలుగుతుంది ఆ దర్శనాల వల్ల. కానీ మోక్షం మాత్రం రాదు. ఋషులు ఇదంతా కూడా ఎవరు చెప్పారండి అంటే ఋషులు వాళ్ళ యొక్క ల్యాబొరేటరీస్లో చక్కగా ధ్యానం ద్వారా, సమాధి ద్వారా వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంది? ఆ దర్శనం అయింది వాళ్ళకి. ఆ యొక్క పదాలు అవన్నీ కూడా అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ దృష్టికి గోచరించాయి. ఆ దృష్టి గోచరమైనవే వాళ్ళు రికార్డ్ చేశారు, అంతే, అంతకన్నా ఏం లేదు. అద్వైత మతమే ముక్తినిస్తుందా అని అడుగుతావు నువ్వు. ఎందుకు ఇవ్వదు అని అంటే ఉపనిషద్ద్రష్టులైనటువంటి ఋషులు, పైగా లీలా మానుష విగ్రహుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి మతం, ఇది మంది కాదు. ఈ మతం కృష్ణ భగవానుడి మతం అన్నాడు. గీత మతం కాదండి, మత గ్రంథం కాదండి అంటారు వీళ్ళందరూ. మత గ్రంథం కాదు రైటే, ఎందుకంటే ఆయన మతం వేరు, కృష్ణ భగవానుడి మతం ఇది, మాది కాదు, హిందూ మతం కాదు. శృతులేందు అనగా శృతిమాత ఎందు జగత్పిత అయిన కృష్ణుడు వాళ్ళు మాట్లాడేందు విశ్వాసం నీకున్నాయా? అసలు ముందర నీకు విశ్వాసం ఉందా? నీకు నమ్మకం ఉందా? చెప్పేవాడి మీద కానీ ఆ చెప్పబడే గ్రంథం మీద కానీ నీకు అసలు విశ్వాసం ఉంటేనే ఈ క్లాసులో అడుగుపెట్టు, లేకపోతే క్విట్, ఎగ్జిట్. సో పితాహమస్య జగత ఋషిభి బహుధా గీతం ఛందో విరుద్ధై పృథక్. అంతేకాక బ్రహ్మసూత్ర పదైశ్చయో హేతుమద్భిర్ వినిశ్చితై అని ముక్తి నా సొంతగా నేను చెప్పడానికి కృష్ణుడే అంటున్నాను, నా సొంతంగా నేను చెప్పడం లేదు. ఇవంతా అక్కడ ఋషిభి బహుధా గీతం, ఋషులు చెప్పారయ్యా. నేను అది ఛందో వివిధై పృథక్. తర్వాత బ్రహ్మసూత్ర పదాలు చెప్పాయి. ఇవన్నీ బ్రహ్మసూత్ర పదాలు అంటే ఉపనిషత్తులో ఉన్న బ్రహ్మసూత్ర పదాలు అవి చెప్పాయి. అంతేగాని ఆ బ్రహ్మసూత్రాలు అంటే ఈ బ్రహ్మసూత్రాలు కాదు, ఆ బాదరాయణ రచించిన బ్రహ్మసూత్రాలు కాదు, బ్రహ్మసూచకమైన వాక్యములు అని అంటారు ఆయన శంకరాచార్యుల వారు. కాబట్టి శాస్త్రమే కాకుండా అనుభవావసానత్వాత్, నీకు అనుభవంలో కలుగుతుంది. ఇప్పటికిప్పుడు నీకు అనుభవం కలుగుతుంది. తక్కిన వండా కూడా ఎప్పుడో చచ్చిన తర్వాత అనుభవం కలుగుతుంది అంటారు వాళ్ళు. కానీ నీకు ఇప్పటికిప్పుడు అనుభవాన్ని ఇచ్చేటువంటిది ఎవరిది అంటే ఇది ఔపనిషితమైన దర్శనం. దీన్ని గీతా దర్శనం, గీతా సుగంధం. దీన్ని మీరు బాగా చదవండి, ఆకలింపు చేసుకోండి అని చెప్పి టైం
సో అతను నాస్తి మళ్ళీ ఇంకొక పూర్వపక్షం లేవనెత్తాడు. ఏమంటే మీరు అన్యా ఈశ్వరుడు కన్నా వేరే ఎవరు లేరు అన్నారు కదా. కిం కరోతి ఏకత్యవ పరోవాస్తి ఇది వాచ్యం సర్వదా దుర్విజ్ఞేయం దుర్వాచ్యం చ ఇది భగవత్ ప్రోక్తం ఔపనిషద్ దర్శనం పరిత్యక్తం వైశేషికై సాంఖ్యార్థస్య బౌద్ధాంచ. ఇటువంటి దర్శనం మరి వీళ్ళందరూ ఎందుకు చేయటం లేదు? వాళ్ళ యొక్క దుర్విజ్ఞేయమైనటువంటి ఆత్మతత్వాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అంతటి మహామహా పండితులే తెలుసుకోలేకపోతున్నారు. అంచేత నువ్వు దీన్ని అర్థం చేసుకున్నావు అంటే నీ యొక్క గ్రేట్నెస్ ఇక్కడే తెలుస్తోంది. నువ్వు తెలుసుకోనైనా వాళ్ళందరూ తెలుసుకోలేదని నీకెందుకు బెంగ? వాళ్ళు వైశేషికులు సాంఖ్యులు వీళ్ళందరికీ ఏం తెలియలేదని నువ్వెందుకు అనుకోవడం ఎందుకు? నీకు అర్థమవుతుందా లేదా, నీకు తెలిసిందా లేదా, చాలు. అత్ర అయం పరిహారో భగవత స్వేన ఉక్త. అంచేత దీనికి ఏమిటంటే ఎందుకు ఇంతమంది ఇన్ని మతాలు ఎందుకు వచ్చేయండి అంటే ప్రతివాడి యొక్క స్వభావం, వాడి యొక్క స్వభావాన్ని అనుసరించి వాడు ఒక మతాన్ని నిర్మించాడు. వాడి స్వభావం అది. అంచేత ప్రతివాడు కూడా స్వభావానుసారంగా నడుస్తారు, కానీ నేను చెప్పినట్టుగా నడవరయ్యా అని కృష్ణుడు అంటున్నాడు అనమాట. నేను చెప్పినట్టుగా ఎవరు నడవరు, వాళ్ళ స్వభావంతో వాళ్ళు నడిపిస్తూ ఉంటుంది. వాళ్ళ రాగద్వేషాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి నేను ఎంత మొత్తుకున్నా కూడా ఎవడు ఇటువైపు రాడు. ఎవడో నీలాంటి వాడు ఒకడో ఒక ప్రేమ గలవాడు వస్తారు, అంతే రారు. అంచేత ఇదంతా కూడా స్వభావం. అంటే స్వస్య భావ స్వభావ, తన యొక్క భావము, తన యొక్క మానసిక భావము. మనస్సు అంటే ఏంటి? వాసనల పుట్ట. అంచేత నీ వాసనలు తీవ్రంగా దేని మీద ఉన్నాయో ఆ రకంగానే నువ్వు నడుచుకుంటావు, కానీ ఇంకోటి చెప్పిన దాని వైపు వెళ్ళవు. ఎన్నిసార్లు మొత్తుకున్నా సరే వాడు వెళ్ళడు. ఎందుకోసం అంటే బెల్ట్ పెట్టుకోరా నాయన, కార్ డ్రైవ్ చేసేప్పుడు బెల్ట్ పెట్టుకోరా నాయన అని ఇంటి దగ్గర చెప్పి పంపించాడు తండ్రి. అయినా కూడా బెల్ట్ పెట్టుకోకుండా నడుస్తాడు. వాడు డ్రైవ్ చేశాడు, చచ్చిపోయాడు మధ్యలో. కాబట్టి ఎవరు చెప్పినా వినడు, అంతే. వాడి స్వభావం, వాడి యొక్క అవిద్యా కల్పితం. ఇదంతా అవిద్య వల్ల. స్వభావస్తు ప్రవర్తతే అని భగవద్గీతలో చెప్పారు. అవిద్యా మాత్ర స్వభావోహి కరోతి. అవిద్యయే వాడికి అజ్ఞానం, అంతే. దానికి ఏం కారణం చెప్పలేము మనం. దేనికి కారణం చెప్పలేము, అది అజ్ఞానం అండి. దేనికి కారణం చెప్పలేము మనం. లిప్యతే ఇది వ్యవహారం నా కరోతి నా లిప్యతే ఇది వ్యవహారో భవతి నతు పరమార్థత ఏకస్మిన్ పరమాత్మని తదస్తి. అంచేత నువ్వు పరమాత్మ ఏకం ఏవ అద్వితీయం. మన త్రయం, సంగీత త్రయం చెప్పాం కదా మనకి. మన సంగీతంలో, వేదాంత సంగీతంలో 3 స్వరాలు. 1 బ్రహ్మ సత్యం, 2 జగన్మిథ్య, 3 జీవో బ్రహ్మైవ నా అపరహ. ఈ 3 స్వరాలు తప్ప మనకి ఇంకో వేరే స్వరం లేదు ఇక్కడ. అంచేత ఏతస్మిన్ పరమార్థ సాంఖ్య దర్శనే, ఇది పరమార్థ సాంఖ్య దర్శనం అని చెప్పి ఆయన శంకరాచార్య వారు ఒక టైటిల్ ఇచ్చేశారు, పరమార్థ సాంఖ్య దర్శని. సో ఎంత బాగుందో. నిష్ఠానాం స్థితానాం, ఇందులో నిలబడిన వాళ్ళు, నెలతొక్కున్నవాళ్ళు, పరమహంస పరివ్రాజగానం. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నా సరే వాడు పరమహంస పరివ్రాజక ఆచార్య అని బిరుదు వాడికి. అవిద్యా వ్యవహారాణం కర్మాధికారం నాస్తి. అటువంటి వాళ్ళకి అసలు కర్మ చేయాల్సిన అవసరం లేదు. నథింగ్ డూయింగ్. కర్మ చేశాడు అంటే వాడు ఇంకా అజ్ఞాని అని లెక్క. అయితే పెద్ద పెద్ద మఠాధిపతులు, పీఠాధిపతులు అవన్నీ వాళ్ళు చేస్తున్నారండి అంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళని అడగాలి. మనం డిసైడ్ చేయడం కాదు. ఎందుకంటే ఇవి చేస్తున్నవాడు, కర్మలు చేస్తున్నవాడు అజ్ఞాని అని వాళ్ళు చెప్పేసేసాడు భగవద్గీతలో. ఈశ్వరుని కంటే అన్యుడు దేహికి వేరే లేడు. ఈ మరి కర్మలు చేసేవాడు ఎవడు, ఫలాలు అనుభవించేవాడు ఎవడు? ఆ ఈశ్వరుడే వీటితో లిప్తత పొందాల్సి అని చెప్పాల్సి వస్తుంది కదా. అంటే భగవాన్ని స్వయంగా చెప్పాడు ఆయన. నా కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే అని జవాబు చెప్పారు. అవిద్యామాత స్వభావం గలవాడే ఎందుకు బాధ్యుడు? అంతేగాని వాస్తవానికి అద్వితీయ పరమాత్మ ఎందు కర్తృత్వ భోక్తృత్వాలు లిప్తత్వము లేవు. పరమార్థ సాంఖ్య దర్శనం ఇది దుర్విజ్ఞేయం. కాబట్టి ఇది చాలా తెలుసుకోవడం చాలా కష్టం అండి. పైకి అర్థమైనట్టుగానే ఉంటుందండి, ఇంటికి వెళ్ళేవి మళ్ళీ అంతా మర్చిపోతామండి. అందుకోసం ఇప్పుడు చెప్తున్నప్పుడు అంతా బాగున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి భగవాన్ ఏం చేస్తున్నాడు పాపం, మాటిమాటికి చెవిలో ఊతున్నాడు శంఖం. మాటిమాటికి
మనం నిర్లక్ష్యం చేస్తున్నామే అని, పాపం నిర్లక్ష్యం చేస్తున్నాడు, వీడు సంసారంలో పడి కొట్టుకుంటున్నాడు అని వీడిని ఎలాగైనా ఉద్ధరించాలి, ఉద్ధరేది అని చెప్పి అశ్రద్ధానాహ పురుషా ధర్మస్య పరంతవ అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. అంచేత సాంఖ్యులు, జైనులు, బౌద్ధులు వీళ్ళంతా కూడా నన్ను వదిలేసి వాళ్ళు అశ్రద్ధతోటి నన్ను పట్టుకోకుండా, నా ధర్మాన్ని పట్టుకోకుండా వాళ్ళు ఇతర ధర్మాలను పట్టుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా సంసార సాగరంలో పడి కొట్టుకుంటూ ఉంటారు అని భగవానుడు డిక్లేర్ చేశాడు. పరమార్థ సాంఖ్యనిష్ఠులకు పరమహంసలు మాత్రమే నన్ను పొందుతారు, నాలో ఐక్యం అవుతారు. నీలో ఐక్యం అవడం అంటే నువ్వు వేరు నేను వేరు అండి అని అంటే కాదు. ఐక్యం అవడం అంటే ఇక్కడ ఇందులోంచి అందులో జ్యోతి వెళ్ళిపోయి ఆ దేవుళ్ళలో కలిసిపోయినట్టుగా సినిమాలో చూపించినట్టుగా కాదయ్యా. ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఐక్యం పొందినట్టే. ఇక ఆకాశం ఎక్కడ ఉంది, కొండ పగలగొట్టేసాం, కొండ పగలగొట్టేస్తే కొండలోని ఆకాశం ఎక్కడ ఐక్యమైంది? పెద్ద మహాకాశంలో ఐక్యమైంది. అంటే ఆకాశం ఐక్యమైపోయినట్టు ఏదైనా చూపించాడా? ఉన్నది ఉన్నట్టుగానే ఉంది కొండలో ఉంది. అయితే కొండ బదులైపోయింది, అంతే తేడా. అలాగే నీ జీవితం బదులైపోతే, నీ జీవుడైన కొండ బదులైపోతే నువ్వు ఆటోమేటిక్గా పరమాత్మే. అయితే పరమాత్మని చెప్పడానికి చేయడానికి నువ్వు ఏం చేయక్కర్లేదు, ఈ కొండ బదలగొట్టి చాలు. దాన్ని లింగ శరీర భంగము అంటారు. లింగ శరీరం అంటే ఏంటంటే మనస్సు ప్రాణం లింగ శరీరం. ఈ మనస్సు ప్రాణాలు లింగ శరీరాన్ని భగ్నం చేయి, దాన్ని కొట్టిపారేయడానికి ఏం కావాలి? నీకు ఆయుధం జ్ఞానం అనేటువంటి ఖడ్గం కావాలి. మామూలు ఖడ్గాలు లాభం లేదు, జ్ఞానం అనే ఖడ్గం కావాలి. అందుచేత ఈ జ్ఞానం పరమార్థ సాంఖ్య దర్శనం చెప్తున్నాం అని అన్నాడు. కాబట్టి ఏమండి జీవుడు అంశ అని అంటున్నారు కదా, ఎంత టైం? 5 minutes. జీవుడు అంశ కదా, అంశ ఎలాగయ్యాడు? మమై వంశం జీవలోకి జీవభూత సనాతన అని చెప్పాడు కదా. అంటే నిజమే, ఈయన కూడా ఒక అంశ. ఇప్పుడు ఈ సిరీస్ బల్బులో ఉన్నది, ఒక్కొక్క సిరీస్ బల్బులో కరెంట్ యొక్క అంశ ఉందా లేదా? కరెంట్ యొక్క అంశే కదా అది. అంశని ఊరికే పేరుకి నామకే వాస్తే అంటున్నాం, కానీ నిజానికి అది అంశ, అది కరెంటే, కానీ ఊరికే అంశ అని చెప్తున్నాం. అలాగే ఒక పెద్ద అగ్నిగుండం ఉంది, అగ్నిగుండం నుంచి ఒక రేణువు ఇలా పైకి ఎగురుతుంది, పైకి ఎగిరి మనం ఒంటిమి పడుతుంది, అబ్బాయి కాల్స్తుంది అంటాం. ఈ కాల్చే గుణం దానికి కూడా ఉంది కదా, దాంట్లోంచి వచ్చింది కదా ఇది. అంటే దీనికి కాల్చే గుణం ఉంది, మిన్ను మీద మెరుస్తూ ఉంటుంది. అయితే ఇది చిన్నది, అదేమో పెద్దది. కాబట్టి ఈ కణం మళ్ళీ అందులో పడిపోతే ఏమవుతుంది? పెద్ద అగ్నిగుండం అవుతుంది. అలాగనే నువ్వు జీవుడే బయటికి వచ్చేసావు, నువ్వు బయటకు వచ్చినట్టుగా అనుకో ఫీల్ అవ్వు. నేను పరమాత్మనే అగ్నిగుండం నుంచి బయటకు వచ్చాను, మళ్ళీ పరమాత్మనే అగ్నిగుండంలో పడిపోతే అయిపోయినట్టే. ఈ రకంగా అంశ అనేది ఊరికి కల్పించి చెప్పేదే కానీ నిజానికి అంశాలు లేవు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఇండివిజిబుల్ అంటేనే అంశాలు లేవు అని అర్థం. పార్ట్లు లేవు, నో పార్ట్స్, ఇట్ ఈస్ అ హోల్. అది HOLG హోల్ కాదు, WHOLG హోల్. అంచేత మనం అదే ఇప్పుడు లెక్కలు చెప్పాడు కూడా ఏమంటే ఇంటర్మీడియట్లో అరే ఇది ఇందులోంచి ఇది వచ్చింది, ఇందులోంచి వచ్చింది అనే స్టెప్పులు చూపిస్తాడు. అసలు ఈ స్టెప్పులను తీసేసి లాస్ట్లో రిజల్ట్ రాగానే X=50 అంటాడు. అప్పుడు ఎలా వచ్చిందండి ఇదంటే ఇవన్నీ చేసి వర్కౌట్ చేస్తే అది వచ్చేది. కాబట్టి ఇది చెప్తున్నాం మేము, నువ్వు ఇవన్నీ చూస్తున్నావు. ఇంకాను ఇదంతా కూడా అనాలిసిస్, అంటే జీవుడు వేరే రావడం, ఇదంతా అనాలిసిస్. మేము ఇప్పుడు సింథసిస్లో ఉన్నాం కాబట్టి నువ్వు ఇంకా అనాలిసిస్ పట్టుకోకు, సింథసిస్ చేసేసుకో. సింథసిస్సే నీకు జ్ఞానం కంప్లీట్గా, అంతేగాని అనాలిసిస్ కాదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు అనమాట. అవిద్యాకృతోపాధి పరిచ్ఛిన్న ఏకదేశ అంశైవ కల్పితో యతః. అవిద్యాకృత ఉపాధి, ఎన్నిసార్లు చెప్పినా కూడా అవిద్యాకృత ఉపాధి పరిచ్ఛిన్న ఏవ దేశ. ఒక దేశం ఇది ఏంటంటే, ఏమండి ఇది ఈ హాల్లో ఉన్న ఆకాశం అండి ఇది అని అన్నావు నువ్వు. ఈ హాల్లో ఉన్న ఆకాశం నువ్వు కల్పించావు నీ యొక్క అవిద్య వల్ల. అవిద్యాకృత ఉపాధి పరిచ్ఛిన్న ఏకదేశ. ఈ దేశం ఏమంటే ఇందులో ఉన్న ఆకాశం ఆ పెద్ద మహాకాశంలోకి దానికి దీనికి పోలిక ఉంది కదండి. అంచేత ఇది అదే ఒకటే కదా. అవును ఒకటే కాదని ఎవరున్నారు. అయితే ఇదంతా పగలగొట్టేస్తే అది అయిపోతుంది కదా. పగలగొట్టకపోయినా అది అయ్యే ఉంది. పగలగొట్టవలసిన అవసరం ఏంటి? ఆకాశం ఎప్పుడు ఆకాశమే. సైంటిఫిక్ వ్యూ ఉండాలి నాయన. అంచేత ఎదగాలి పార్థు, నువ్వు బుద్ధిలో ఎదగాలి అని అంటున్నాడు పరమాత్మ. అంచేత నిరవయుడైన ఆత్మకు అసలు అవయవాలు లేనప్పుడు వాడికి అంశం ఎక్కడుంటుంది? ఉపాధి పరిచ్ఛేదం వల్ల. అంటే అంశం వరే భావి ఇక్కడ మళ్ళీ వచ్చేది. ఆ యువ అన్నది ఇక్కడ మళ్ళీ వచ్చేసింది.
అంశ ఇవ కల్పిత. అంశ ఇవ, ఆ ఇవలేంటి, జీవ లేదు, వేదాంతానికి జీవ లేదు. ఆ ఇవ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇవ అంటే వలే. వలే అంటే అపీరెన్స్, మియర్ అపీరెన్స్. ఇట్ ఈస్ నాట్ యాక్చువల్, ఇట్ ఈస్ నోషనల్. ఇది చాలా గాఢంగా మనకు లోపల అంటుకోవాలి. అందుచేత నాయన భగవానుడు ముఖ్యంగా గీతలో బోధించింది ఏమిటి అని అంటే, అసలు రెండు ఆత్మలు లేవు, జీవాత్మని పరమాత్మని. ఒక్కటే ఆత్మ. ఇక్కడ జీవా కొట్టాయి, అక్కడ పరమా కొట్టాయి. జీవాత్మ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ అన్నాం. ఇక్కడ ఏమున్నాయి, దీంట్లో సమానాధికరణ్యం అని లెక్కలో చెప్తారు. ఇక్కడ ఇదో కొట్టేస్తారు, అక్కడ అదొకటి నీళ్ళు చేస్తారు, రెండు ఈక్వల్ అయిపోతాయి. దాన్ని సమానాధికరణ్యం అని ఏదో చెప్తుంటారు. అలా ఇక్కడ జీవా కొట్టేసాయి, అక్కడ పరమా కొట్టేసాయి. మిగిలింది ఏంటి? ఆత్మ. ఆత్మ మీన్స్ నేను. ఆత్మ అంటే అర్థం నేను అని, సంస్కృతంలో నేను అని. కాబట్టి మిగిలింది నేనే. పరమాత్మ లేడు, ఇటు జీవాత్మ లేడు, కొట్టువారి అంటున్నాడు ఈయన. పరమాత్మయే జీవాత్మ అనబడుతున్నాడు. అంటే పరమాత్మే జీవాత్మ, జీవాత్మయే పరమాత్మ అని 10 సార్లు అనుకోవడం ఎందుకు? ఉన్నది ఆత్మే, బస్ ఒకటే అనుకో. ఏమండి ఇలా అనుకోవడం సాధ్యమేనండి? అవునయ్య సాధ్యమే. ఎప్పుడంటే అనేక ఢక్కా మొక్కలు తిన్నాక బాగా మర్దించి ప్రకృతిని మీద దాడి చేసి ఆవిడంగా నేను ఇచ్చేస్తే అప్పుడు నీకు తెలివచ్చి, అయ్యో నేను అప్పుడు జ్ఞానం వినలేదే, గీత వినలేదే, ఇప్పుడు నేను ఇలా అవస్థలో ఉన్నాను అని చెప్పి అప్పుడు బాధపడతావు. కాబట్టి ఇప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని అయినా ఏమిటి నిన్న తిన్నట్లే ఇలా తింటున్నాను, నిన్న చేసినట్లే ఇవాళ చేస్తున్నాను అని ఇలాగ వాళ్ళందరూ కూడా చదువులు చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పిల్లల చదువులు భారం అన్నీ మూస్తున్నాం. ఇదంతా ఒక చక్రంలో ఉంది. కర్మచక్రం నుంచి బయటపడడం ఎలా అనేటువంటి వైరాగ్యం నీకు కలగాలి నాయన. ఆ కలిగితే కానీ అప్పుడు నీకు దీని యందు వంట బట్టదేవి. కాబట్టి ఆత్మజ్ఞానం ఒకటే పరాంశాంతిని ప్రసాదిస్తుంది. అంచేత జ్ఞానం పొందు. జ్ఞానం లబ్ధ్వా పరాంశాంతిం అచిరేణ అధిగచ్చతి. ఓం తత్సత్. ఇదండి ఈ రోజుకి ఇది ముగించుదాం. ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శాంతి.